ప్రణవం అంటే ఓంకారము. ఓంకారం అనేది శబ్ద పరబ్రహ్మం. అంటే ఆది నుంచి ఓంకారం అనేది ఆ శబ్దం నుంచే మొత్తం సృష్టంతా మొదలైంది కాబట్టి, ఆ శబ్దము మూల శబ్దము అనంటారు. ఆ మూల శబ్దాన్ని మనం తెలుసుకోవాలి అనంటే గనక, దాని గురించి పూర్తి జ్ఞానం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ప్రణవ ప్రణవమనేది శబ్దం ఒకటే కాదు. ఆ శబ్ద తరంగము పట్టుకోగలిగితే కనుక, మనలో కూడా అదే శబ్దము ఉంది అని అర్థమైతే కనుక, ఆ శబ్దంతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అంటే ఆ ఓంకారంతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ప్రణవానికి అర్థము అనంటే అది మాటలతో జస్ట్ ఒక అర్థం చెప్పేది కాదు అది. ఉన్నదంతా ఆ శబ్ద పరబ్రహ్మం అన్నప్పుడు, దాన్ని ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే, మూలము అంటే ఉన్న చైతన్యానికి లేకపోతే భగవంతుని యొక్క శక్తికి ఆ మూలము ఓంకారము అని చెప్తాం. శబ్ద పరబ్రహ్మము అని చెప్తారు. అది మాటలతో చెప్పి చిన్నగా చెప్పడం తప్పించి, ఒరిజినల్‌గా అయితే ఆ శబ్దాన్ని మనం అనుభవించినప్పుడు వచ్చే అనుభూతికి మాటలు లేవు. అందుకని అర్థం పారమార్థము అన్నప్పుడు, ఆ పారమార్థం వైపు తీసుకువెళ్ళేదే ప్రణవము. ప్రణవము ఏ అక్షరాలతో కలయిక అన్నప్పుడు, ఆ శబ్దము 3 అక్షరాల కలయిక. అంటే అకార, ఉకార, మకారముల కలయిక. ఆ, ఉ, మ ఆ మూడింటి కలయికే ఓంకారం అనన్నప్పుడు, అకారము అనంటే నాభి నుంచి ఉద్భవించేది. ఆ శబ్దము నాభి నుంచి ఉద్భవించినప్పుడు అకారంతో స్టార్ట్ అవుతుంది. ఉకారము హృదయ స్థానము అనన్నారు. ఆ హృదయ స్థానం నుంచి ఉద్భవించేది కాబట్టి ఉకార శబ్దం. మకారము కంఠస్వరం. అంటే మనకి అన్ని 3 త్రిగుణాలు, త్రికోణాలు, త్రిపుటి అనన్నారు. ఈ మూడింటి కలయిక ఓంకారం అన్నప్పుడు, ఆ 3 శబ్దాల్ని పలికే విధానం కానీ, పలకడానికి కానీ కరెక్ట్‌గా ఆ మూడింటిని కలిపితే వచ్చే శబ్ద తరంగము ఓంకారము. ఆ ఓంకారంతోటి ఆ తరంగము వచ్చినప్పుడు, ఆ తరంగము ఎన్నో రకాల వైబ్రేషన్‌ని తీసుకొస్తుంది. అందుకని శబ్దము అకారంతో నాభి నుంచి మొదలైనా, ఆ ఒకారము హృదయ స్థానంలో ఉండే స్థితిని తీసుకొస్తుంది. మకారము కంఠం నుంచి బయటికి వచ్చేటప్పుడు అంటే అకార, ఉకార, మకారముల కలయిక అన్నప్పుడు అకారము బ్రహ్మస్థానము సృష్టి నాభి నుంచి ఉద్భవించింది. ఉకారము స్థితి అంటే విష్ణువు హృదయ స్థానము అది. అంటే స్థితి అది. మకారము లయం అంటే శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని కలిపేది, ఆ మూడింటిని కలిపేది అకార, ఉకార, మకారము మూడింటిని కలిపితే అది ఓంకారం. ఆ ఓంకారమైనప్పుడు ఆ 3 మనలోనే ఉన్నాయని తెలియచేయడానికి ఓంకారం ఉపయోగపడుతుంది. మనలో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనంటే, ఆ ఓంకారాన్ని మీరు పట్టుకున్నప్పుడు కరెక్ట్‌గా తెలుస్తుంది. ఆ మూడింటిని కలిపినప్పుడు, ఆ మూడింటి కలయిక వచ్చే శబ్ద తరంగం ఏదైతే ఉందో, ఆ తరంగము లోక కళ్యాణం కోసము ఉపయోగపడే తరంగము అని అందరికీ తెలియదది. ఎందుకు లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుందనంటే, ఆ మూడింటి యొక్క శబ్ద కలయిక అంత పవర్‌ఫుల్‌గా ఉంది. అది హృదయం శుద్ధైన వాళ్ళు చేసినప్పుడు, ఆ తరంగం నుంచి ఎన్నో ప్రయోగాలు చేశారు మన మహాత్ములందరూ కూడా. అలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి మనకందించిన ప్రణవాన్ని మనము సాధనలో భాగంగా చేసుకున్నప్పుడు, మనము ఉద్ధరించబడతాము.
మనతో పాటుగా ఆ శక్తి ప్రపంచానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఓంకారము హిందూ ధర్మానికి ఎందుకు ఉపయోగపడింది అంటున్నారు. భారతదేశంలో ఎంతోమంది ఋషులు, మునులు, మహాత్ములు అందరూ కూడా మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క శక్తి ఏమిటని అన్వేషిస్తూ వాళ్ళు దాని వైపు జర్నీ చేసినప్పుడు, అలాగే ఓంకారం యొక్క శబ్ద తరంగం మీద చాలా రీసెర్చ్ చేసి ఉన్నారు. మనకి అగస్త్య మహాముని దగ్గర నుంచి అంతకుముందు కూడా ఇంకా చాలామంది చేస్తున్నారు. కానీ అదంతా కూడా మనకింకా తెలియబడలేదు. తర్వాత మహాముని వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆ తరంగాల్ని బయటికి తీసుకొచ్చే ఒక ప్రయోగాలు వారి వారి శిష్యులు భృగు మహర్షి వాళ్ళందరూ కూడా ఆ ప్రయోగాల్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి తెలిసింది అందరికీ కూడా. వాళ్ళందరూ ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు హిందూ ధర్మము అనేది అంటే మతం కాదది ధర్మం కాబట్టి, ఆ ధర్మాన్ని ఈ లోక కళ్యాణం కోసం లోకంలో జనులందరూ జన్మరాహిత్యానికి ప్రయాణం చేయడానికి, జన్మరాహిత్యానికి వెళ్ళడానికి వారందరూ ఎంతో కృషి చేసి, ఆ శబ్దాన్ని వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారము మనలో ఉండే ఆ ఎనర్జీస్ అంటే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వెలికి తీయడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో భాగంగా ఆ ఓంకారంతోటి వారందరూ చేసిన కృషి తర్వాత తరంలో హిందూ ధర్మంలో ఎంతో మంది దాన్ని ఇంకా బాగా ఉపయోగించి ఎన్నో మిరాకిల్స్ చేసున్నారు. అందుకే వారు ఆ ఓంకారాన్ని ఏం చేశారు అనంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ వదలకుండా దాన్ని రోజు ఉచ్చరించేటట్టు మన మంత్రానికి ముందు ఏర్పాటు చేశారు. మంత్రానికి ముందు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మంత్రం చేసేటప్పుడు ముందు మనిషి శుద్ధవ్వాలి. శుద్ధి అవ్వాలి అనంటే అప్పటికప్పుడు చాలా స్పీడ్‌గా మనిషి తనలో తాను ఉండే ఆ నెగెటివ్స్ అన్నీ తగ్గాలి అనంటే కనుక, ఆ ఓంకార శబ్దం ఒక్కసారి పలికేటప్పటికి ఆ తరంగము మనిషిని శుద్ధి చేస్తుంది. అలా శుద్ధి చేయడం కోసం వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా కూడా చాలా బాగా ఉపయోగపడాలి అనంటే కనుక, ప్రతి ఒక్కళ్ళు ఉదయమే లేసి పూజ చేసేటప్పుడు ఆ మంత్రానికి ముందు ఆ ఓంకారం పెట్టి, ఆ ఓంకారంతోటి ఆహ్, ఇమ్మీడియేట్‌లీ శుద్ధైన వెంటనే మంత్రం చెప్పినప్పుడు మంత్రోచ్చారణ బాడీలో మొత్తము అన్ని పార్ట్‌లని యాక్టివేట్ చేయటం కోసము అంత శ్రద్ధతోటి దాన్ని మన హిందూ ధర్మంలో దాన్ని ఇమిడ్చి ఉంచారు. అదే మన సంపద. సంపదంటే కేవలం డబ్బు కాదండి. సంపదంటే శక్తి. ఆ శక్తిని మనకందించిన మహాత్ములందరి కృషి. అందుకే ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మం చరిత్రలో అలా ఉండిపోయింది. అనేక మంది విదేశీయులందరూ కూడా సాధనలో ముందుకు వెళ్ళాలన్నా, మోక్షం కావాలన్నా, హిందూ ధర్మంలో ఉన్నంత ఈజీ, అంత తొందరగా వేరే ఎక్కడ అంటే అంత ఈజీగా కృషి చేసి మనకందించారు ఆ సంపదను మన మహాత్ములు కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో భారతదేశం వచ్చి, వాళ్ళు నోరు తిరగకపోయినా మంత్రాల్ని ఉచ్చరిస్తూ, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పుట్టి మన అదృష్టము, ఇక్కడ పుట్టి మనము దీన్ని ఉపయోగించుకోకపోతే మన దురదృష్టం కూడా. మనము, మన వెనక జనరేషన్, మన వెనక మన పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలనంటే, ముందు ఓంకారం గురించి మనం తెలుసుకొని, అప్పుడు దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రణవం మొదటగానన్నప్పుడు ఫస్టు మనకి ఆది మానవులు. ఆది మానవులు ఏమి తెలియదు వాళ్ళకి. భాష రాదు అప్పుడు, లిపి లేదు, ఏమీ లేదు. అప్పుడు ఫస్ట్ ఆది మానవులు ఏం చేశారనంటే, శబ్దం గమనించారు. ఆ శబ్దం పక్షులు, పశువులు, మనుషులు, నీరు నుంచి, గాలి నుంచి
అగ్ని నుంచి, అన్నింటి నుంచి ఒక శబ్దాన్ని వాళ్ళు గుర్తించారు. గుర్తించి ఆ శబ్దాన్ని వాళ్ళెలా గుర్తించారనంటే 3 రకాలుగా గుర్తించారు. అన్నింటి నుంచి శబ్దం 3 రకాలుగా వస్తుంది. అది అకా ఆ అప్పుడు భాష లేదు కాబట్టి అకారం అని కానీ అని లేదు. వాళ్ళు ఆది మానవులు భాష లేదప్పుడు. వాళ్ళు ఫస్ట్ ఆ శబ్దాన్ని గుర్తించి, గమనించి వాళ్ళన్నారు. ఆ, ఉ, మా అని. ఎందుకని? ఎందుకన్నారు అలాగా? అనంటే ఒక ఆవుని చూస్తే అది అంబా అని పలుకుతోంది. నీరు గలగలా అంటుంది. తర్వాత ఏ కొన్ని కొన్ని పక్షులు కానీ వీటిని చూసినప్పుడు వాటి నుంచి శబ్దం ఆ వస్తుంది. అలాగే పుట్టిన పిల్లవాడు పుట్టగానే ఎవ్వరు నేర్పకుండా ఉమ్మా అంటున్నాడు. అదెవరు నేర్పలేదు. ఇంకా పక్షుల నుంచి కొన్ని సౌండ్సు ఉకారం వస్తుంది. ఉకారం అని ఇప్పుడు మనం భాషొచ్చింది కాబట్టి ఉకారం అని మనం అంటున్నాం. కానీ ఆ శబ్దం వచ్చింది వాళ్ళు గమనించారు. అలాగే గాలి జుమ్ అన్నప్పుడు ఆ మకారం శబ్దమొస్తోంది. మా శబ్దమొస్తోంది. ఇంకా జంతువులు కొన్ని మా శబ్దం పలుకుతున్నాయి. పక్షులు పలుకుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు విన్నారు. విని వాళ్ళు ఫస్టు ఆ, ఉ, మా అని వాళ్ళన్నారు. దాంతోటే వాళ్ళు సైగలు చేసుకుంటూ ఆ శబ్దాన్ని చేసేవారు. తర్వాత ఆది మానవుల దగ్గర నుంచి మనం ఎదగడం పరిణామ క్రమంలో ఎదగడం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా ఆ శబ్దాల్ని మనుషుల కింద అయిన తర్వాత దాన్ని భాష కింద, లిపి కింద తయారు చేశారు. భాష అలా వచ్చింది. అప్పుడు ప్రపంచ దేశాలు విడిపోలేదు. ఆ శబ్దం అలాగ మొదలైంది. మొదలయ్యి దాని భాష కింద తయారయింది. దాని తర్వాత ఏం చేశారనంటే, ఆ మూడింటిని కలిపేసి చూసారు. కలిపేసి చూస్తే అయింది. ఆ సౌండ్ బాగుంది. ఆ సౌండ్ మీద ఎంతోమంది మహాత్ములు రీసెర్చ్ చేశారు. చేస్తే మనకి తల నుంచి బొటకనేలు వరకు 72,000 నాడులున్నాయి. నెర్వస్ సిస్టమ్ అంటారు. దాంట్లో ప్రాణశక్తి, రక్త ప్రసరణ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శబ్దము అంటుంటే అవన్నీ యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టింది. అలా యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆ శబ్దాన్ని ఇంకా రీసెర్చ్ చేశారు. ఇంకా రీసెర్చ్ చేశారు. అందుకని మనకి ఆ శబ్దం మొదలైతే ఆది మానవుల దగ్గర నుంచి వచ్చింది. దాన్ని కలపడము, లేకపోతే అది భాష కింద కన్వర్ట్ అవ్వడము, తర్వాత అలా అంతా మొదలైంది. అది ఓంకార శబ్దము. దానికి మనకి ఎలా మొదలైందనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆది మానవుల దగ్గర నుంచి పరిణామ క్రమంలో ఆ శబ్దం మీద చాలా రీసెర్చ్ జరిగింది. అందరికీ నమస్తే.